మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. బిలేటెడ్ హ్యాపీ దివాళీ. మనం బీహార్లో ఎన్నికల డెవలప్మెంట్స్ అన్నీ కూడా చివరి వరకు ఎన్నికల ఫలితాలు వచ్చే నవంబర్ 14 వరకు మాట్లాడుకుందామని అనుకున్నాం కదా. కానీ బీహార్ రాజకీయాలు చూస్తూ ఉంటుంటే చాలా గందరగోళంగా చిందరవందరగా ఉన్నాయండి. అటు ఇండియా అలయన్స్లోనూ పరిస్థితి అలాగే ఉంది, ఇటు ఎన్డీఏ కూటమిలోనూ పరిస్థితి అలాగే ఉంది. మొత్తం బీహార్ని ఎందుకు మనం టార్గెట్ చేసుకొని బీహారే ఎందుకు కొంచెం ఈ టోటల్ దేశ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి మార్పులు పరిణామాలు సంభవించడానికి ఒక వేదికగా బీహారు మారబోతుంది అన్ని విషయాల్లోనూ. ఎలక్షన్ కమిషన్ మీద వచ్చేటటువంటి ఆరోపణల విషయంలో కానీ, ఇండియా అలయన్స్ మనుగడ విషయంలో కానీ, అలాగే ఎన్డీఏ విషయంలో కానీ, ఎన్డీఏ పార్ట్నర్స్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఈ బీహార్ రాజకీయ పరిణామాల అనంతర పరిణామాలు మాత్రం చాలా కీలకంగా ఉంటాయి. కానీ ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టే ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బోత్ అలయన్సెస్, ఎన్డీఏ కానీ ఇండియా కూటమిలో కానీ. ఎందుకంటే ఇందులో చాలా ముఖ్యమైనటువంటిది, బహుశా రాజకీయాలు ముఖ్యంగా మన భారత రాజకీయాల్లో ఇలాంటి హాస్యాస్పద పరిణామాలు మనం ఇంక ఎన్ని చూడాలో తెలియదు. కానీ ఒకే కూటమిలో ఉన్నవాళ్ళు కూడా ఆ కూటమిలో ఎవరిని ఎవరు నమ్మటం లేదండి. ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు. మెయిన్గా ఎన్డీఏలో, ఇండియా కూటమి కూడా అంతే. అయితే ఇండియా కూటమిలో నమ్మకం మాట అటుంచి మేరుపర్వతంలాగా ముందు నిల్చున్నటువంటి ఎన్డీఏని ఓడించడానికి గత 20 సంవత్సరాలుగా తానే ముఖ్యమంత్రి, గెలిచినా నేనే గెలవకపోయినా నేనే అని ఎప్పటికీ కూడా మేసం మెలేసి తొడగొట్టి చెప్తున్నది నితీష్ కుమార్ని ఢీ కొనాలి అంటే ఎంత ఐక్యంగా ఉండాలి. ఆ ఐక్యతను ఇంకా 2 ఫేజెస్కి సంబంధించినటువంటి నామినేషన్స్ ముగిసే నాటికి కూడా ఒక వేదిక మీద ఐక్యంగా మహాగఠబంధన్ లేదా ఇండియా అలయన్స్ కనిపించలేదు. అఫ్కోర్స్ క్యాండిడేట్ల పంపిణీ, నామినేషన్స్, ఈ వ్యవహారం చూస్తుంటుంటే కొంత అండర్స్టాండింగ్ చాలా వరకు ఉందని అనిపిస్తుంది. ఇక్కడ ఏమిటంటే మాట్లాడుకోవడం ఒకరి మీద ఒకరికి లేకుండా జత కట్టడం ఏమిటి, చెయ్యి కలపడం ఏమిటి. ఆ ఎన్నికలు అయిన తర్వాత మనం చూసుకుందాంలే అంటే ఇది భావజాల పోరాటం కాదు, ఇది సైద్ధాంతిక పోరాటం కాదు, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పటికి ఏది ప్రస్తుతము అప్పటికి ఆ ఎత్తులో ఆ వ్యూహాలు పన్ని ముందుకు సాగిపోవాలి. ఎవరికి వాళ్ళే నాకేంటి అని చూసుకోవాలి. ఇదిగో ఇది జరుగుతుందండి ఇండియన్ పాలిటిక్స్లో. బహుశా ఇదే ముందు వేరే రాష్ట్రాల్లో దేశమంతా కూడా జరగవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదని. ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో 2020లో ఈయనే నితీష్ కుమారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించినటువంటి బీజేపీ మహారాష్ట్ర అనుభవం చూసిన తర్వాత, లేదా ఈ 2020లో తాము తక్కువ సీట్లు పోటీ చేసి ఎక్కువ సీట్లు గెలుచుకున్నాం, నితీష్ కుమార్ 115 సీట్లు పోటీ చేసి 43, బీజేపీ 110 పోటీ చేసింది 74 గెలుచుకుంది. కాబట్టి మాకు ఈసారైనా సరే న్యాయబద్ధంగా, ఆ డిమాండ్లో న్యాయమే ఉంది, మనం దాన్ని ఏం పెద్ద తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ దెర్ ఈజ్ నితీష్ కుమార్కి న్యాయాలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఇవి కాదు, తన కుర్చీ మెయిన్. కానీ దౌర్భాగ్యం ఏంటంటే బీహార్ రాజకీయాలు ఇంకా ఆయన చుట్టూనే ఉన్నాయి, ఇంకా కొంతకాలం ఆయన చుట్టూనే తిరుగుతాయి. అసలు హై డ్రామా అంతా కూడా ఎన్నికల తర్వాత ఉంటుంది. ప్రస్తుతానికి ఏమిటయ్యా అంటే ఈ ఎన్నికల్లో బీజేపీ మాత్రం చాలా అంటే భీష్మించుకొని లోపలే కావచ్చు, ప్రస్తుతానికి నితీష్ కుమార్ నేతృత్వంలోనే మేము ఎన్నికలు పోరాటం చేస్తున్నామని నితీష్ కుమార్ వెనక ఉన్నామని
మనల్ని నమ్మించడానికి చేసేటటువంటి అమిత్ షా కానీ చిరాగ్ పాస్వాన్ కానీ వీళ్ళందరూ చెప్పవచ్చు. కానీ సీఎం ఫేస్ ఎవరు అనేటటువంటిది వాళ్ళు ప్రకటించలేదు. ఇక్కడ కొన్ని మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ప్రకటించలేదంటే మహారాష్ట్ర ఎగ్జాంపుల్ని ఇక్కడ రిపీట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు అన్నటువంటి అనుమానం అందరికీ కాదు, నితీష్ కుమార్కి కూడా ఉంది. నితీష్ కుమార్ అందుకని 2 మాటలు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసలు మెయిన్ ఫ్యాక్టర్ పీకే ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తా. అంత గందరగోళంగా ఉందనేటటువంటిది అదే. ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఎవరికి ఎక్కువ డెంట్ పెడుతున్నాడు, ఎక్కువ దెబ్బ ఎవరికి కొడుతున్నాడు అనేటటువంటిది అంతర్గత సర్వేలు, ఇంటర్నల్ రిపోర్ట్స్ వచ్చేసినాయి అమిత్ షాకి, అటు ఎన్డీఏకి కానీ ఇటు ఇండియా కూటమికి కానీ. ఆ విషయం మీకు నేను ఈ వీడియోలో చెప్తా. బీహార్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఏమిటనేది. అయితే ఇక్కడ ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, అందరూ కలిసి కౌగిలించుకున్నట్టు నటిస్తున్నారు. నితీష్ కుమార్ ఎన్నికల ముందు నుంచే ఒకటే పాట పాడుతున్నాడు, తన కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒకటే మాట చెప్తున్నాడు. అదేమిటంటే ఈసారి మనం బీజేపీ కంటే ఎక్కువ సంపాదించాలి సీట్లు, లేకపోతే నేను ముఖ్యమంత్రిని అవ్వను అని కాదు అర్థం. ఆ అర్థం ఒకటి ఎలాగూ ఉండనే ఉంది, పార్టీ చీలిపోయే ప్రమాదం ఉంది. ఇంకొకటి బీజేపీతో మనం బార్గెయినింగ్ చేయలేము అనేది ఒకటి. అసలు ఈ అన్నింటికంటే కూడా జేడీయూలో కార్యకర్తల స్థాయి నుంచి నాయకుల దాకా అందరూ కూడా బీజేపీతో చాలా మండిపోతున్నారన్నమాట. వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు కొన్ని తీసుకువెళ్ళి చిరాగ్ పాస్వాన్కి అప్పగించడం అనేటటువంటి. అందుకనే మనం ఎక్కువ సీట్లు బీజేపీ కంటే ఎక్కువ గెలవాలి అంటే ఆయన కార్యకర్తలకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే అంతర్గతంగా మీరు వీలైనన్ని చోట్ల మనం గెలవడానికి శాయశక్తిలా ప్రయత్నించండి, బీజేపీ గెలవకుండా ఉండడానికి కూడా ప్రయత్నించండి అని ఇంటర్నల్గా ఆయన చెప్పినట్టు. నోట్ దిస్ పాయింట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్, ఆర్జేడీ ముఖ్య నేత మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఏమన్నాడంటే ఈ బీజేపీ ఎన్డీఏలో నితీష్ కుమార్ పేరు చెప్పకపోవడం అనేటటువంటిది ఈసారి బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అనేటటువంటి ప్రచారం నేపథ్యంలో మేము చేతులు కట్టుకొని ఏమైనా ముడుచుకొని కూర్చున్నామా బీహార్ వాళ్ళం అన్నారు. మేము అంటే నితీష్ కుమార్ను కూడా కలుపుకొని బీజేపీ అభ్యర్థిని మేము అవ్వనివ్వము అని అంటే, అయితే నితీష్ అవ్వాలి లేదా తేజస్వి అవ్వాలి అని ఆయన ఉద్దేశం. చాలామంది ఓపెన్గా ఆర్జేడీ నాయకులు కార్యకర్తలు కూడా ఎయిదర్ నితీష్ ఆర్ తేజస్వి అనేటటువంటి స్లోగన్ని బయటకు తీసుకెళ్ళిపోయారు. సో దీని ద్వారా ఏమవుతుందయ్యా అంటే నితీష్ కుమార్ అమిత్ షాతో నరేంద్ర మోడీతో చిరాగ్ పాస్వాన్తో ఇలా చేతులు కట్టుకొని లేదా చేతులు జోడించి ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా వెళ్ళాల్సినటువంటి మెసేజెస్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. సో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండానే పోటీలు జరుగుతున్నాయి. ఎన్నికల అనంతరం తప్ప బీహార్లో ఏం జరుగుతుంది ఏమిటనేది మనం చెప్పలేం. కానీ బీజేపీ వారు అన్ని రకాలుగా ముందు చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలు అంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. ఎక్కడెక్కడ ఎవరెవరి ఓట్లు ఎక్కువగా డిలీట్ చేయాలి, వాటి మీద మనం మాట్లాడుకున్నాం. ఎక్కువగా డిలీట్ చేయాలి, ఎప్పుడు ఎన్నికలు పెట్టాలి. ఇప్పుడు బీహారీలకు అందరికీ ఛట్ పర్వం చాలా కీలకమైంది. ఈ దీపావళి తర్వాత వచ్చేది ఛట్ పర్వం. విచిత్రంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ పండగకి వచ్చేస్తారు బీహార్. కానీ ఆ పండగకి వచ్చి అందరూ కూడా వేరే స్టేట్స్కి వెళ్ళిపోయినటువంటి కొద్ది రోజుల్లోనే బీహార్ ఎన్నికలు. ఛట్ పర్వాన్ని ఆనుకొని ముందు వెనక పెట్టమని కొంతమంది అభ్యర్థించారు, అది జరగలేదు. ఇక డిలీట్ అయినటువంటి వాళ్ళలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా బయటకు వెళ్ళినటువంటి ఓటర్లు ఎక్కువ. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేటటువంటి ఓటర్లు అని చెప్పి. సరే, ఎన్నికల కమిషన్ చేయాల్సినటువంటి పని ఎన్నికల కమిషన్ చేస్తుంది. ఎన్నికల కార్యక్రమం నిర్వహణలో కూడా ఎన్నికల కమిషన్ చేసే పని ఎన్నికల కమిషన్ చేస్తుంది. అలాగే అపారమైనటువంటి ధన సంపద ఉంది బీజేపీ దగ్గర. ప్రభుత్వాలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లోనూ కేంద్రంలోనూ వాళ్ళదే ప్రభుత్వం ఉంది. ప్రతి మహిళకి 10,000 రూపాయలు చొప్పున, ప్రతి నిరుద్యోగికి 1,000 రూపాయలు చొప్పున అనేక రకాల పథకాలు, డబ్బు వాన కురిపించారు. ఇన్ని రకాలుగా వాళ్ళు పక్కాగా
అన్ని పునాదులు వేసుకున్నప్పటికీ కూడా నితీష్ కుమార్ ఏం చేస్తాడు ఏమిటి అనేటటువంటిది భయం అమిత్ షాకి బాగా పట్టుకుంది. అందుకనే అమిత్ షాకి హనుమాన్, అమిత్ షాకా వీరభక్త్ హనుమాన్ అని అంటారు. ఎవరిని? చిరాగ్ పాశ్వాన్ని అమిత్ షా అలా పట్టుకొని కూర్చున్నాడు. చిరాగ్ పాశ్వాన్ మీదే ఇప్పుడు అంతా నమ్మకం అంతా పెట్టుకున్నారు. 29 సీట్లు ఇచ్చారు టికెట్. సో చిరాగ్ పాశ్వాన్తో ఒక మాట చెప్పించారు. ఆయన అంతకుముందు ముఖ్యమంత్రే, ఇప్పుడు కూడా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి ఎవరో ఆయనే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని అన్యాపదేశంగా చిరాగ్ పాశ్వాన్తో చెప్పించారు. ఏదైనప్పటికీ చిరాగ్ పాశ్వాన్కి జేడీయూకి మధ్య, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ, ఈ కార్యకర్తలకి జేడీయూ కార్యకర్తలకి నాయకులకి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. ఇంటర్నల్గా జేడీయూకి బీజేపీకి మధ్య అంత అనుమానమే, పైకి ఆలింగనాలే తప్ప అంత అనుమానమే, ఏమీ సంబంధం లేకుండా ఉందండి. ఈ పాయింట్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. ఎన్నికల అనంతరం మనం చాలా హై డ్రామా చూడాలి. హెవీ వెయిట్స్ ఆడుతున్నటువంటి డ్రామా ఇదంతా. లాలూ ప్రసాద్ తెర వెనక నుండి నితీష్ డైరెక్ట్గా, చిరాగ్ పాశ్వాన్, అమిత్ షా, నరేంద్ర మోడీ, వీళ్ళందరూ కూడా. లాలూ ప్రసాద్ మాటకి మేము బీజేపీ వాళ్ళని మేము అవనిస్తామా ముఖ్యమంత్రిని, మేమేమో చేతులు కట్టు కూర్చున్నామా అని ఆయన అన్నాడంటే, బీజేపీ ఎవరిని, అమిత్ షా శిష్యుణ్ణి ఒకరిని చేయడానికి రెడీగా ఉంది ముఖ్యమంత్రిగా. ఎవరిని చేస్తారు? సమ్రాట్ చౌదరి అక్కడ డిప్యూటీ సీఎం, బీజేపీ నాయకుడు, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అసలు ఆయన డిగ్రీతో సహా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు, స్టేట్ ప్రెసిడెంటు దిలీప్ జైస్వాల్, ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన సోదరుడు సంజయ్ జైస్వాల్, వీళ్ళ ముగ్గురులో ముఖ్యంగా సమ్రాట్ చౌదరి పేరు బాగా వినిపిస్తుంది. వీళ్ళని అంటే వీళ్ళు చాలా అనుయాయులు, అనుంగు శిష్యులు అమిత్ షాకి. వీళ్ళలో ఒకరిని చేయాలని చెప్పేసి అమిత్ షా చూస్తున్నాడు. వీళ్ళందరూ కూడా అగ్రవర్ణ ఆధిపత్యానికి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి ఏ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసామో మళ్ళీ వాళ్ళని రాణిస్తామా అని లాలూ ప్రసాద్ చెప్పినట్టుగా మనకి అర్థమవుతుందన్నమాట. అంటే మేము రాణిస్తామా అంటే అవసరమైతే ఆర్జేడీ, జేడీయూ కూడా కలుస్తుంది, ఏమో చెప్పలేం. ఇది ఎన్డీఏల పరిస్థితి ఎలాగుంటే అటు ఇండియా కూటమి అఫ్కోర్స్ 243 స్థానాలకు గాను ఆల్రెడీ క్యాండిడేట్లని ఎలా నిలబెట్టారంటే, అందరూ కూడా కలిసికట్టుగా మేము పోటీ చేస్తున్నామని ఒక చోట నిలబడి చెప్పకపోయినప్పటికీ కూడా ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ పెట్టింది క్యాండిడేట్లని. కాంగ్రెస్ 61 స్థానాల్లో పెట్టింది. లెఫ్ట్ పార్టీసు 30 స్థానాల్లోనూ, ఇంకొక 10 స్థానాల్లో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అని ఒకటి ఉంది కదా, ఆయన ముఖేష్ సహని, ఆయన గతంలో అంటే 2020లో ఆయన ఎన్డీఏతో ఉన్నాడు, ఇప్పుడు ఇటు వచ్చాడు. బహుశా ఆయన ఉంటాడా, లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేస్తాడా, లేకపోతే వీళ్ళతోనే కలిసి ఉంటాడా. ఆయన ఒక 11 స్థానాల్లో కూడా పెట్టాడు. కొన్ని ఫ్రెండ్లీ కాంటెస్ట్లు ఉన్నాయి చాలా కీలకమైనటువంటి స్థానాల్లో. ఇండియా కూటమిలో కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదని చెప్పడానికి ఏమిటాయి అంటే, ఓపెన్గా వచ్చి రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, తేజస్వి యాదవ్ మా నాయకుడు, ఆయన నేతృత్వంలో ఇక్కడ ఈ ఎన్నికల పోరాటం చేస్తున్నామని చెప్పొచ్చు, చెప్పలేదు, ప్రకటించలేదు. వాళ్ళ నాయకులు ఎవరూ కూడా ప్రకటించట్లేదు. ఎన్నికల అనంతరం మేము ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాం అనేటటువంటి పాయింట్. అంతేకాదు, ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు ఒక దళితుడు, ఆయన్ని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా దించితే ఆయనకి వ్యతిరేకంగా ఆర్జేడీ కూడా అదే స్థానంలో క్యాండిడేట్ని పెట్టింది. ఇలాగా వీళ్ళు కూడా గుంపులు పడుతున్నారు, లొకలొకలు ఉన్నాయి, ఒకరికొకరు ఇంకా ఒక క్లారిటీ రాలేదన్నమాట. అంటే పైకి మేము అంతరం కూడా మహాగఠబంధన్ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళు ఎంత మహాగఠబంధన్గా ఉన్నారు, వీళ్ళు అంతా కూడా ఒక జోడీగా ఉన్నారా, పైకే చేతులు కలుపుతున్నారా అనేది. ఇంకా అప్పుడే ఏమైపోయింది, ఇప్పుడే కదా నామినేషన్స్ ఉపసంహరించుకునే టైంకి ఒక క్లారిటీ వస్తుందో చూసుకోండి. మేమందరూ కూడా స్ట్రాంగ్గా ఉన్నాం, ఏకశిలా సదృశ్యంగా ఉన్నాం, ఇండియా కూటమికి ఏమీ దెబ్బలేదని చెప్పి వీళ్ళు అంటున్నప్పటికీ కూడా పరిస్థితి ఇది అనమాట. అంటే ఓపెన్గా వచ్చి ఇంకా ఏది ఏమైనా ఇక్కడ జరుగుతున్నది ఏమిటయ్యా అంటే, రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ
అటు కాంగ్రెస్ని నమ్ముతుందా లేదా కాంగ్రెస్ ఆర్జేడీని నమ్ముతుందా లేదా ఏమిటి అనేది అర్థం కావటం లేదు. కానీ ఆర్జేడీకి జేడీయూ మీద నితీష్ కుమార్ మీద ఎక్కువగా నమ్మకం ఉన్నట్టుగా ఇంటర్నల్ రిపోర్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ప్రశాంత్ కిషోర్ అల్లాటప్పగా లేదు. వస్తున్న ప్రతి సర్వే కూడా ఆయనకి 8 to 10% లేదా 11% ఆయన ఓట్లు తీసుకువెళ్ళిపోతాడని చెప్తున్నారండి. సో ఎవరి ఓట్లు తీసుకెళ్తాడు, ఎక్కడ ఓట్లు తీసుకెళ్తాడని చెప్పి ఇంటర్నల్గా ఒక సర్వే చేయించినట్టుగా అమిత్ షా తెలుస్తుంది. వాళ్ళ సర్వే చాలా పక్కాగా ఉంటుందన్నమాట. గవర్నమెంట్ చేసే సర్వే, ఏదో ఛానల్స్ చేసే సర్వే కాదు. ఆ రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి, అన్నీ వచ్చేస్తాయి, పెద్ద రహస్యం ఏముంది. సో ఆ రిపోర్టు ద్వారా మనకి చాలామంది బీహార్ నుంచి మాట్లాడుతున్న యూట్యూబర్సు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటుంటే ఎక్కువగా పట్టణ ప్రాంతంలో అర్బన్ ఏరియాలో ఎక్కువగా డెంట్ పెడుతున్నాడు ప్రశాంత్ కిషోరు. ఆ డెంట్ అంతా కూడా బీజేపీ ఓటర్లకే పడుతుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ బిలాంగ్స్ టు అప్పర్ కాస్ట్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. ప్రశాంత్ కిషోర్ వెనక నడుస్తున్నది, ప్రశాంత్ కిషోర్కి ఓట్లు వేసేది కూడా వాళ్ళందరూ ఎవరు? బీజేపీ ఓటు బ్యాంకు. అంటే ప్రశాంత్ కిషోర్ చీల్చేది, ప్రశాంత్ కిషోర్ రాబట్టేది, గుంజుకునేది ఓట్లు బీజేపీ ఓట్లు పట్టణ ప్రాంతంలో. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఆయన తన ఓన్గా 1 to 1.5% ఓటు బ్యాంక్ని ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాడు బీహార్లో. ఆ మాత్రం ఇంప్రెషన్ ఇచ్చాడు, ముద్ర వేశాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ దెబ్బ బీజేపీకి ఎక్కువ పడుతుంది. ప్రశాంత్ కిషోర్ దెబ్బ ఒక పక్కన ఇలా ఉంటే మరో పక్క జేడీయూ ఇంటర్నల్గా బీజేపీకి ఏం దెబ్బతీస్తుందా ఏమిటా అనేటటువంటిది ఇదంతా కూడా గందరగోళంగా ఉంది. అమిత్ షాకి అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద హెవీ వెయిట్స్ వీళ్ళందరూ కూడా హై డ్రామాలు ఆడేటటువంటి మహానుభావులు, కొమ్ములు తిరిగినటువంటి వాళ్ళు, అపర చాణక్యులు, వీళ్ళకే అర్థం కావట్లేదు ఏం జరగబోతుంది అనేది. అందరూ కూడా ఎన్నికల్లో ఏం జరుగుతుందో అనే విషయం కాదు, ఎన్నికల అనంతరం ఏం జరుగుతుందా అనేటటువంటి విషయం మీద ఎక్కువగా ఆలోచిస్తాను. అందుకనే నేను ఈ వీడియోలో తమ్మునేలు కూడా పెట్టింది, బీహార్లో అంతా గందరగోళం, చిందరవందర గందరగోళం. ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే నామినేషన్ల ఉపసంహరణ గడువు దాకా మనం వెయిట్ చేయాలి. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.